Hi everyone, welcome to Sai Academy Easy Way to Speak English. ఈ వీడియోలో మనం ఒక చిన్న తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలి అనేది చూద్దాం. ముందుగా మనం ఆ తెలుగు స్టోరీని చూస్తే, ఒక గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళకి వారి ఊరిలో ఎటువంటి పని దొరకలేదు. కావున వారు పని వెతుకుతూ నగరానికి వచ్చారు. నగరంలో ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఏదైనా పని ఇవ్వమని అడిగారు. ఆ వ్యాపారి వాళ్ళిద్దరికీ చెరొక బుట్ట ఇచ్చి తన తోటలో ఉన్న బావి నుండి నీళ్లు తోడమన్నాడు. దానితో పాటు తెల్లారేసరికి తోటకు నీరు పెట్టమని ఆదేశించాడు. నేను రోజంతా నీళ్లు తోడలేను, ప్రస్తుతానికి పడుకొని తర్వాత చేద్దాం అని అనుకొని సోము ఆ రాత్రి పడుకున్నాడు. రాము బావి నుండి కష్టపడి రాత్రంతా నీరు తోడుతూనే ఉన్నాడు. కొన్ని గంటల తర్వాత నీళ్ల బుట్టలో బంగారు నాణేలను అతడు చూశాడు. రాము వాటిని వ్యాపారికి ఇచ్చాడు. అతని ప్రయత్నానికి, మంచితనానికి ఆ వ్యాపారి మెచ్చి బహుమతితో పాటు ఉద్యోగం కూడా ఇచ్చాడు. సోము సిగ్గుపడి తాను ఊరికి వెళ్ళిపోయాడు. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా మీ సపోర్ట్ని మాకు తెలియజేయాలనుకుంటే కామెంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, నైస్ అనో, గుడ్ అనో ఏదో ఒకటి కామెంట్స్ చేయండి. మీ పాజిటివ్ కామెంట్సే మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒక గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఓకే, ఒక గ్రామంలో అంటే ఇన్ ఏ విలేజ్, ఒక గ్రామంలో. ఓకే, ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఫస్ట్ ఇది రాద్దాం మనం. ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఎప్పుడు? గతంలో. అంటే దేర్ వర్ టూ ఫ్రెండ్స్. ఇద్దరు స్నేహితులు ఉండేవారు అంటే దేర్ వర్ టూ ఫ్రెండ్స్. ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళ పేర్లేంటి? రాము మరియు సోము అనే. అంటే దేర్ వర్ టూ ఫ్రెండ్స్ నేమ్డ్ రాము అండ్ సోము. చూడండి, ఇన్ ఏ విలేజ్, ఒక గ్రామంలో, దేర్ వర్ టూ ఫ్రెండ్స్, ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాము మరియు సోము అనే అంటే వాళ్ళ పేర్లు అనమాట. నేమ్డ్ రాము అండ్ సోము. తర్వాత వాళ్ళకి వారి ఊరిలో ఎటువంటి పని దొరకలేదు. ఇక్కడ సబ్జెక్ట్ ఏమో వారు అనేది సబ్జెక్టు, దొరకలేదు అనేది వెర్బ్ అనమాట. ఇక్కడ దొరకలేదంటే గెట్ లేకపోతే ఫైండ్, ఏదో ఒక వెర్బ్ని ఉపయోగించవచ్చు. రెండు కూడా ఉపయోగించవచ్చు, మన ఇష్టం ఏదైనా సరే ఉపయోగించవచ్చు. వాళ్ళకి దొరకలేదు అంటే దే డిడెంట్ ఫైండ్ లేకపోతే దే డిడెంట్ గెట్, ఏదో ఒకటి. వాళ్ళకి దొరకలేదు. ఏం దొరకలేదు? ఎటువంటి పని అంటే దే డిడెంట్ ఫైండ్ ఎనీ వర్క్. ఇక్కడ వర్క్ అంటే పని, ఎటువంటి అంటే ఎనీ. దే డిడెంట్ ఫైండ్ ఎనీ వర్క్. వాళ్ళకి ఎటువంటి పని దొరకలేదు. ఎక్కడ? వారి ఊరిలో అంటే ఇన్ దేర్ విలేజ్. ఇన్ దేర్ విలేజ్, వారి ఊరిలో. చూడండి, ఇక్కడ దే డిడెంట్ ఫైండ్ ఎనీ వర్క్ ఇన్ దేర్ విలేజ్. వాళ్ళకి వారి ఊరిలో ఎటువంటి పని దొరకలేదు. కావున అంటే సో, కావున వారు పని వెతుకుతూ నగరానికి వచ్చారు. సబ్జెక్ట్ ఏంది ఇక్కడ? వారు అనేది సబ్జెక్టు. వెబ్ ఏంది? వచ్చారు. ఓకే, వారు వచ్చారు. ఈ రెండు రాయాలి ఫస్ట్ మనం. వారు వచ్చారు అంటే దే కేమ్. వారు వచ్చారు ఎక్కడికి? నగరానికి. నగరానికి అంటే టు ద సిటీ. నగరానికి, టు ద సిటీ. దే కేమ్ టు ద సిటీ. వారు నగరానికి వచ్చారు. దేనికి?
పని వెతుకుతూ అంటే పని అంటే వర్క్, వెతుకుతూ అంటే ఇన్ సర్చ్ ఆఫ్ వర్క్. ఓకే, సో దే కేమ్ టు ద సిటీ ఇన్ సర్చ్ ఆఫ్ వర్క్. వారు పని వెతుకుతూ నగరానికి వచ్చారు. తర్వాత నగరంలో ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఏదైనా పని ఇవ్వమని అడిగారు. ఫస్ట్ ఏం చేశారు? ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళారు. ఓకే, ఎవరు? వారు అన్నమాట. ఓకే, వారు వెళ్ళారు. ఫస్ట్ ఇది రాద్దాం. సబ్జెక్ట్ ఏమో వారు ఏం చేశారు? వెళ్ళారు. ఎక్కడికి? ఒక వ్యాపారి దగ్గరికి. ఎక్కడ? నగరంలో. ఇట్లా రాయాలన్నమాట మనం. అంటే దే వెంట్ వారు వెళ్ళారు. ఎక్కడికి? ఒక వ్యాపారి దగ్గరికి. అంటే దే వెంట్ టు ఏ మర్చెంట్. వ్యాపారి అంటే మర్చెంట్ అన్నమాట. దే వెంట్ టు ఏ మర్చెంట్. ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళారు. ఎక్కడ? నగరంలో. అంటే ఇన్ ద సిటీ, నగరంలో. తర్వాత ఏమైనా పని ఇవ్వమని అడిగారు. ఇక్కడ వెర్బ్ ఏంది? అడిగారు. ఓకే, దే వెంట్ టు ఏ మర్చెంట్ ఇన్ ద సిటీ అండ్ ఆస్క్డ్. అడిగారు. ఏమని అడిగారు? పని ఇవ్వమని. అంటే టు గివ్, ఇవ్వమని, లేకపోతే టు ప్రొవైడ్, కల్పించమని. పని అంటే వర్క్, అంటే ఏదైనా, కాబట్టి ఎనీ వర్క్ అన్నమాట. మొత్తం కలిపి రాస్తే దే వెంట్ టు ఏ మర్చెంట్ ఇన్ ద సిటీ, నగరంలో ఒక వ్యాపారి వద్దకు వారు వెళ్ళారు. అండ్ మరియు ఆస్క్డ్, అడిగారు. ఏమని? టు గివ్ ఎనీ వర్క్, టు గివ్ ఎనీ వర్క్, ఏదైనా పని ఇవ్వమని అడిగారు. ఇక్కడ గివ్ ప్లేస్లో మనం ప్రొవైడ్ కూడా రాయొచ్చు. అంటే కల్పించమని, ఏదైనా పని కల్పించమని అడిగారు. ఇట్లా కూడా రాయొచ్చు అనమాట. తర్వాత ఆ వ్యాపారి వాళ్ళిద్దరికీ చెరొక బుట్ట ఇచ్చి తన తోటలో ఉన్న బావి నుండి నీళ్లు తోడమన్నాడు. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం చేసిండు? ఆ వ్యాపారి వాళ్ళిద్దరికీ చెరొక బుట్ట ఇచ్చి అంటే ఇచ్చాడు. ఇంతటితో ఒక సెంటెన్స్ అనమాట. ఫస్ట్ దీన్ని మనం కంప్లీట్ చేద్దాం. ఆ వ్యాపారి అంటే ద మర్చెంట్, ఇచ్చాడు అంటే గేవ్, వాళ్ళిద్దరికీ అంటే బోత్ ఆఫ్ దెమ్, వాళ్ళిద్దరికీ. చెరొక బుట్ట అంటే ఏ బాస్కెట్ అంటే సరిపోద్ది. ఇక్కడ బుట్ట అంటే బాస్కెట్ అనమాట. చూడండి ఇక్కడ ద మర్చెంట్ gave both of them a basket. ఓకే, ద మర్చెంట్ గేవ్ అంటే ఆ వ్యాపారి ఇచ్చాడు. బోత్ ఆఫ్ దెమ్, వాళ్ళిద్దరికీ. ఏ బాస్కెట్ అంటే ఒక్కొక్క బుట్ట, ఇద్దరికి ఒక్కొక్క బుట్ట అన్నమాట. తర్వాత ఏమన్నాడు? తన తోటలో ఉన్న బావి నుండి నీళ్లు తోడమన్నాడు. చూడండి ఇక్కడ నీళ్లు తోడమన్నాడు. ఇది రాయాలి ఫస్ట్ మనం. నీళ్లు తోడమన్నాడు. ఇక్కడ నీళ్లు తోడడం అంటే డ్రా అంటే నీళ్లు తోడటం అన్నమాట. డ్రా అంటే గీయటం, దాంతోపాటు ఇంకొక మీనింగ్ ఉంది డ్రాకి. నీళ్లు తోడటం అన్నా సరే డ్రా అన్నమాట. ఓకే, నీళ్లు తోడమన్నాడు అంటే ఆస్క్డ్ దెమ్ టు డ్రా వాటర్. ఓకే, ఆస్క్డ్ దెమ్ టు డ్రా వాటర్ అంటే నీళ్లు తోడమన్నాడు అని మీనింగ్ అనమాట. ఎక్కడి నుండి? బావి నుండి. అంటే బావి అంటే వెల్ అంటే బావి, బావి నుండి అంటే ఫ్రమ్ వెల్. ఎక్కడ? తన తోటలో ఉన్న అంటే ఇన్ హిజ్ గార్డెన్ అన్నమాట. ఓకే, ఆస్క్డ్ దెమ్ టు డ్రా వాటర్ ఫ్రమ్ ద వెల్ ఇన్ హిజ్ గార్డెన్, అతని తోటలో ఉన్నటువంటి బావి అన్నమాట ఇక్కడ. తర్వాత దానితో పాటు అంటే ఇన్ ఎడిషన్ టు దట్ దానితో పాటు ఇంకేం చేయమన్నాడంటే తెల్లారేసరికి
తోటకు నీరు పెట్టమని ఆదేశించాడు. ఇక్కడ ఆదేశించడం అంటే ఆర్డర్ వేయడం అనమాట. అంటే హీ ఆర్డర్డ్ అతడు ఆదేశించాడు ఏమని? నీరు పెట్టమని. దేనికి? తోటకు. ఓకే, తోటకు నీరు పెట్టమని అంటే టు వాటర్ ద గార్డెన్. ఓకే, హీ ఆర్డర్డ్ టు వాటర్ ద గార్డెన్. తెల్లారేసరికి, తెల్లవారు జాము అంటే డాన్ అంటే తెల్లవారుజాము అనమాట. తెల్లవారేసరికి అంటే బై ద టైమ్ ఆఫ్ డాన్, తెల్లవారేసరికి. ఒకసారి మొత్తం చూస్తే ఇన్ ఏ విలేజ్, ఒక గ్రామంలో రాము సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. అంటే దేర్ వర్ 2 ఫ్రెండ్స్, ఇద్దరు స్నేహితులు ఉండేవారు. నేమ్డ్ రాము అండ్ సోము, రాము సోము అనే వాళ్ళు అనమాట. వాళ్ళు దే డిడెంట్ ఫైండ్ ఎనీ వర్క్ ఇన్ దేర్ విలేజ్, వాళ్ళకి వారి ఊర్లో ఎటువంటి పని దొరకలేదు. సో కావున దే కేమ్ టు ద సిటీ, వారు నగరానికి వచ్చారు. ఇన్ సర్చ్ ఆఫ్ వర్క్, పని వెతుకుతూ. దే వెంట్ టు ఏ మర్చెంట్ ఇన్ ద సిటీ, నగరంలో ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళారు. అండ్ మరియు ఆస్క్ టు గివ్ ఎనీ వర్క్, ఏదైనా పని ఇవ్వమని అడిగారు. ఆ వ్యాపారి వాళ్ళిద్దరికి చెరొక బుట్ట ఇచ్చాడు. అంటే ద మర్చెంట్ గేవ్ బోత్ ఆఫ్ దెమ్ ఏ బాస్కెట్, ఆస్క్డ్ దెమ్ టు డ్రా వాటర్ ఫ్రమ్ ద వెల్ ఇన్ హిస్ గార్డెన్. ఇక్కడ కామా అన్న పెట్టాలి మనం, అండ్ అని అన్న రాయాలి, ఏదో ఒకటి మిస్ అయింది. తర్వాత ఆస్క్డ్ దెమ్ టు డ్రా వాటర్ ఫ్రమ్ ద వెల్ ఇన్ హిస్ గార్డెన్ అంటే తన తోటలో ఉన్న బావి నుండి నీళ్లు తోడమని అడిగాడు అనమాట. దాంతోపాటు ఇన్ ఎడిషన్ టు దట్ తెల్లవారేసరికి అంటే బై ద టైమ్ ఆఫ్ డాన్ అంటే తెల్లవారేసరికి తోటకు నీరు పెట్టమని ఆదేశించాడు. హీ ఆర్డర్డ్ టు వాటర్ ద గార్డెన్, ఇదన్నమాట. ఓకే, తర్వాత ఏం జరిగిందో చూస్తే నేను రోజంతా నీళ్లు తోడలేను, ప్రస్తుతానికి పడుకొని తర్వాత చేద్దాం అని ఈ వాక్యాలన్నీ ఎవరో చెప్తున్నారు. అందుకే మనకి ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నాయి. ఓకే, నేను రోజంతా నీళ్లు తోడలేను అంటే ఐ క్యాంట్ డ్రా, నీళ్ళు తోడను అంటే డ్రా అనమాట. ఐ కాంట్ డ్రా వాటర్. రోజంతా అంటే ఆల్ డే, రోజంతా. ఐ క్యాంట్ డ్రా వాటర్ ఆల్ డే, నేను రోజంతా నీళ్ళు తోడలేను. ప్రస్తుతానికి అంటే ఫర్ నౌ, ప్రస్తుతానికి. పడుకొని తర్వాత చేద్దాం అంటే పడుకుందాం తర్వాత చేద్దాం అన్నమాట. అంటే ఇట్లా చేద్దాం, వెళ్దాం, తిందాం అని వచ్చినప్పుడు లెట్స్ ఉపయోగించాలన్నమాట. ఫర్ నౌ లెట్స్ స్లీప్ అండ్ పడుకొని తర్వాత చేద్దాం అంటే డూ ఇట్ లేటర్, తర్వాత అంటే లేటర్. ఓకే, చూడండి ఇక్కడ ఫర్ నౌ ప్రస్తుతానికి, లెట్స్ స్లీప్ అండ్ డూ ఇట్ లేటర్ అంటే పడుకొని తర్వాత చేద్దాం అని అనుకొని అంటే అనుకున్నాడు. తర్వాత సోము ఆ రాత్రి పడుకున్నాడు. అనుకున్నది ఎవరు? సోము. కాబట్టి సోము థాట్ అనుకున్నాడు, అండ్ అనుకొని ఏం చేశాడు? ఆ రాత్రి పడుకున్నాడు. అంటే వెంట్ టు ద బెడ్ అంటే పడుకోవటం. వెంట్ టు ద బెడ్ ప్లేస్లో స్లెప్ట్, పడుకున్నాడు, ఇట్లా కూడా రాయొచ్చు. ఓకే, వెంట్ టు ద బెడ్ అంటే పడుకున్నాడు అని అర్థం అనమాట. దీని ప్లేస్లో మనం స్లెప్ట్ కూడా రాయొచ్చు. ఓకే, సోము థాట్ అండ్ వెంట్ టు ద బెడ్, ఆ రాత్రి అంటే దట్ నైట్, ఆ రాత్రి. రాము బావి నుండి రాత్రంతా నీరు తోడుతూనే ఉన్నాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? రాము అనేది సబ్జెక్టు. ఇక్కడ వెర్బ్ ఏంది? నీరు తోడుతూనే ఉన్నాడు అనమాట. ఓకే, అంటే దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. అంటే రాము హ్యాడ్ బీన్
డ్రాయింగ్ వాటర్. రాము హ్యాడ్ బీన్ డ్రాయింగ్ వాటర్ అంటే రాము నీరు తోడుతూనే ఉన్నాడు. రాత్రంతా అంటే ఆల్ నైట్. బావి నుండి అంటే ఫ్రమ్ ద వెల్. ఓకే, రాము హ్యాడ్ బీన్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ ద వెల్ ఆల్ నైట్. ఇది అనమాట సెంటెన్స్ మనకి. తర్వాత కొన్ని గంటల తర్వాత. కొన్ని గంటల తర్వాత అంటే ఆఫ్టర్ ఏ ఫ్యూ అవర్స్. ఆఫ్టర్ ఏ ఫ్యూ అవర్స్ అంటే కొన్ని గంటల తర్వాత. నీళ్ళ బుట్టలో బంగారు నాణేలను అతడు చూశాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది? అతడు ఏం చేశాడు? చూశాడు. ఏం చూశాడు? బంగారు నాణేలు. ఎక్కడ చూశాడు? నీళ్ళ బుట్టలో. ఇట్లా మనం రివర్స్లో రాయాలన్నమాట. అతడు చూశాడు అంటే హి సా కొన్ని బంగారు నాణేలను చూశాడు అంటే ఈ సా సమ్ గోల్డ్ కాయిన్స్. హి సా సమ్ గోల్డ్ కాయిన్స్ అంటే అతడు బంగారు నాణేలను చూశాడు. ఎక్కడ? నీళ్ళ బుట్టలో అంటే ఇన్ ద వాటర్ బాస్కెట్. వాటర్ బాస్కెట్ అంటే నీళ్ళ బుట్ట. నీళ్ళ బుట్టలో కాబట్టి ఇన్ ద వాటర్ బాస్కెట్, నీళ్ళ బుట్టలో. తర్వాత రాము వాటిని వ్యాపారికి ఇచ్చాడు. రాము సబ్జెక్టు ఏం చేశాడు? ఇచ్చాడు. రాము గేవ్ ఎవరికి? వ్యాపారికి వాటిని. ఇట్లా రాయాలన్నమాట. ఓకే, అంటే రాము గేవ్ దెమ్ వాటిని. రాము గేవ్ దెమ్ టు ద మర్చెంట్. ఓకే, రాము గేవ్ దెమ్ టు ద మర్చెంట్. రాము వాటిని వ్యాపారికి ఇచ్చాడు. తర్వాత అతని ప్రయత్నానికి మంచితనానికి ఆ వ్యాపారి మెచ్చి అంటే ఫస్ట్ మెచ్చుకున్నాడు అనమాట. మెచ్చుకున్నాడు ఇది రాద్దాం. ఆ వ్యాపారి మెచ్చుకున్నాడు. సబ్జెక్ట్ ఏమో ఆ వ్యాపారి మెచ్చుకున్నాడు అంటే వెర్బ్ అనమాట. అప్రిషియేట్ అంటే మెచ్చుకోవటం. మెచ్చుకున్నాడు కాబట్టి అప్రిషియేటెడ్ అంటే ద మర్చెంట్ అప్రిషియేటెడ్. ద మర్చెంట్ అప్రిషియేటెడ్ ఆ వ్యాపారి మెచ్చుకున్నాడు. దేనికి? అతని ప్రయత్నానికి అంటే ద మర్చెంట్ అప్రిషియేటెడ్ ఫర్ హిజ్ ఎఫర్ట్. ఎఫర్ట్ అంటే ప్రయత్నం అనమాట. అతని యొక్క ప్రయత్నానికి అంటే అతని ప్రయత్నానికి అంటే ఫర్ హిజ్ ఎఫర్ట్ తనానికి అండ్ గుడ్ క్యారెక్టర్. ఓకే, తర్వాత ఏం చేసిండు? బహుమతితో పాటు ఉద్యోగం కూడా ఇచ్చాడు. ఓకే, ఒకదానితో పాటు ఇంకోటి కూడా అంటే ఇక్కడ ఏంది? మనం నాట్ ఓన్లీ బట్ ఆల్సో స్ట్రక్చర్ని ఉపయోగించవచ్చు. అంటే అండ్ హీ గేవ్ అతడు ఇచ్చాడు. హీ గేవ్ అతడు ఇచ్చాడు. ఏమిచ్చాడు? బహుమతితో పాటు ఉద్యోగం కూడా అంటే బహుమతే కాకుండా ఉద్యోగం కూడా ఇచ్చిందనమాట. అంటే హీ గేవ్ నాట్ ఓన్లీ ఏ గిఫ్ట్. హీ గేవ్ నాట్ ఓన్లీ ఏ గిఫ్ట్ బట్ ఆల్సో ఏ జాబ్. ఓకే, హీ గేవ్ అతడు ఇచ్చాడు. నాట్ ఓన్లీ ఏ గిఫ్ట్ బహుమతి మాత్రమే కాదు, బట్ ఆల్సో ఏ జాబ్ ఉద్యోగం కూడా. ఓకే, ఇట్లా అనమాట. తర్వాత సోము సిగ్గుపడి తాను ఊరికి వెళ్ళిపోయాడు. అంటే సోము సిగ్గుపడ్డాడు అంటే సోము వాజ్ అషేమ్డ్. సోము వాజ్ అషేమ్డ్ అండ్ వెంట్ హిజ్ విలేజ్. తన ఊరికి వెళ్ళాడు. ఇది అన్నమాట స్టోరీ.